హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలకు వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ అయితే మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని నేను డెడ్ లైన్స్ చెప్తాను. ఇవాళ మణికంఠ ఏంటిరయ్యా స్వామి, ఇది ఏమైపోయింది? వీళ్ళందరికీ నాగార్జున సారు మనకు ఒక పేరు పెట్టారు, మణికంఠ. నేను తమిళ కూడా పెట్టాను చూడండి. మనీ కంటెంట్ కి శనివారం సరిపోదా, మళ్ళీ మణికంఠ ట్రాప్ లో పడ్డ కంటెస్టెంట్స్, కన్నీళ్ళకి క్లాసు పీకిన మాస్, టార్గెట్ చేసి టాప్ లో పెడుతున్నారా? అంతా ఇదేనండి. ఆస్కా షామ్ మణికంఠ కా నామ్. కానీ నాకేమనిపించిందంటే ఆ ఒక్క మాట చెప్పేసి మీకు ఇచ్చేస్తాను. ఇవాళ వాళ్ళందరూ కలిసి మేము టార్గెట్ చేయట్లేదు అనే విషయాన్ని చెప్పి టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేస్తున్నారు. నాకు అర్థం కాదా వీళ్ళు ఏం చేస్తున్నారా? కనీసం కామన్ సెన్స్ ఉందా? ప్రతి ఒక్కళ్ళకి మణికంఠ ఏంటి? నాకు సార్ కూడా మణికొండ అంటాం. మణికంఠ బీబీ టీము మణికంఠకి ఇమేజ్ పెంచుతుందా లేదు డ్యామేజ్ చేస్తుందా? నాకైతే అర్థం కాదు. అంటే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారేమో అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే వాళ్ళు చెప్పినవన్నీ తప్పు అని చెప్పట్లా నేను. మేబీ తన అబ్బాయి చేసే ఆటలో అబ్బాయికి తెలియకుండానే ఆ అబ్బాయి గేమ్ అట్లా ఎలా ఆడతాడంటే చేయాల్సినంత చేస్తాడు, నాకు తెలియదు నేనేం చేస్తున్నాను అంటాడు. ఇదే గేమ్ అబ్బాయిది. అంటే ఎమోషనల్గా తన లైఫ్లో ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా కరెక్టే, నో డౌట్. ఆ టిపికల్ ఆ టెన్షన్ ఏదైతే తన గేమ్ లో ఉండాలి, ఎక్కువ రోజులు ఉండాలి అనే ఒక ఇది ఉందో లోపల, అది ఏం చేస్తుంది? ఎవరిని నమ్మబుద్ధిగా నమ్మనివ్వట్లేదు, ఎవరితోనూ ఫ్రీగా మాట్లాడనివ్వట్లేదు. అలానే ఎవరు చెప్పినా దాన్ని ఒక నెగిటివ్ గానే చూస్తామే తప్ప, అలానే ఎక్కడ ఆటలో ముందుకెళ్ళిపోనేమో అని చెప్పేసి ఈ బిగ్ బాస్ చూసేసి తనకు తెలియకుండానే ఒక కంటెంట్ క్రియేషన్ లో పడిపోయాడు. తర్వాత ఎలా చూస్తే ఏమంటున్నాడంటే సింపుల్, నాకు తెలియట్లేదు, నేను ఏం ఆలోచిస్తున్నాను తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేస్తున్నాడు. ఇది ఆటోమేటిక్ టిపికల్ గా ఉండే వాళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇది తేడాగా ఉంది, ఏంటి అసలు అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు అది చేసి, కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇంక వేరే అర్థం దొరకరా? ఇప్పుడు ఫన్ టాస్క్ పెద్ద సీరియస్ టాస్క్ ఏం కాదు అది. నిజమే, మీరు చెప్పినవన్నీ రైటే. ఆడియన్స్ కూడా అనుమానాలు ఉన్నాయి, వాస్తవం. పక్కన పెడేద్దాం ముందు. అసలు ఫన్ టాస్క్ ఇస్తే ఏమైంది? అది నాకు అర్థం కాదు. వేరే వాళ్ళకి ఇస్తే ఏమైంది? ఎవరికి తప్పులు లేవా? ఎవరికి అందులో కూడా ఇద్దరికి ఇవ్వమన్నారు కదా అని చెప్పేసి ఒకటేమో మణి పడేద్దాం, అది కరెక్ట్ కాదు అసలు. అది ఎంతవరకు రైట్ అన్నది బయట చూసుకోవాలి. చూసే వాళ్ళు ఏమంటారంటే మనీని సపోర్ట్ చేస్తే ఎవరైనా ఏమనిపిస్తుంది, ఇక వీళ్ళకి వేరే పేరే లేదా, ఇక కనీసం అదే తెలుగు అర్థమైంది. కానీ అదే పని అంటే నాకు ఏమర్థం అవుతుందంటే, అంటే నాకు సారి పిలిచి చాలా బాగా చెప్తారు, కన్నీళ్ళకి క్లాస్ పీకిన మాస్. ఇది నచ్చింది నాకు. ఎందుకంటే 24 గంటలకు కన్నీళ్ళు కానీ కంటమని నీళ్ళు వస్తే ఇక ఆ కన్నీళ్ళకి విలువ ఉండదు. ఆ కన్నీళ్ళని నంబరు కూడా. కంట నీరుకి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. మీకు ఇవాళ 2 కాంట్రాక్ట్స్ చూపిస్తారన్నమాట. నువ్వు భలే కంట్రోల్ చేసుకున్నావు, దమ్ములా ఆడుతున్నావు అని చెప్పి పృథ్వీ ఒకసారి ఏడుస్తాడు. కానీ దాన్ని కంట్రోల్ చేసుకున్న విధానం ఒకటి ఉంటుంది అనమాట. అది ఎప్పుడు కూడా ఆ కన్నీళ్ళకి చాలా విలువ ఉంటుంది. అది ఎంత విలువ, మనకి ఎంతో అంటే తనకి ఏమంటారంటే లైఫ్కి మించిన ఒక సంఘటన జరగాలి. అది మనల్ని ఒక రకం చెప్పాలంటే ఆ ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళాలి. అప్పుడు తప్ప ఆ కన్నీళ్ళు బయట అలాగే జరిగింది అబ్బాయి లైఫ్ లో కూడా. మనం అనుకుంటున్నాం కానీ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అలాంటిదే జరిగింది. కానీ జరిగినా కానీ నువ్వు బిగ్ బాస్ హౌస్ కు వచ్చావు, ఆడటానికి వచ్చావు, నీ ఫ్యామిలీని పొందడానికి వచ్చావు. కాబట్టి దీన్ని బయటికి తీసుకురాకుండా నువ్వెంత స్ట్రాంగో. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఫస్ట్ వీక్ ఉన్న మణి ఇప్పుడు లేడు, ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాడు. ఎలా స్ట్రాంగ్ అవుతున్నాడు? జనాలు ఇచ్చే సపోర్ట్ వల్ల కావచ్చు. నిజంగా మణికి ఈ రోజు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది ఫస్ట్ వీక్ కన్నా ఇప్పటికి. ఎందుకు? తను ఏడుస్తున్నాడనో అని కాదు, తను మాట్లాడే విధానము, తను పెట్టే పాయింట్స్, ఎవరైనా కరెక్ట్గా ఇస్తాడు. ఒకళ్ళు నన్ను చేశారు కదా అని రిపీట్ గా మళ్ళీ చేయడు. ఇలాంటి కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అబ్బాయిలో. ఆ గుడ్ కొన్ని కాదు, చాలా వరకు ఆ ఏడుపు అలాగే ఎమోషన్ కాకుండా ఏంటంటే టిపికల్ అంటే ఫ్లిప్ అనమాట. అంటే అంటే నాకైతే క్లియర్ అనిపిస్తుంది ఏంటంటే, నేను ఇంత గేమ్ చూసిన తర్వాత ఒక యాజ్ ఏ న్యూట్రల్ ఇదిగా, అబ్బాయికి ఫ్యాన్ కాదు మనం, అబ్బాయికి యాంటాగనిస్ట్ కాదు. సో ఆ అబ్బాయి తన లైఫ్ సంఘటనలన్నీ చెప్పాడు. తను డిఫరెంట్ టాస్కుల్లో ఉన్నప్పుడు, డిఫరెంట్ పాయింట్స్లో ఉన్నప్పుడు
నాకు కలిగిన ఒక ఫీలింగ్ ఏంటంటే మేబీ హీఈస్ ఎమోషనల్, నో డౌట్. ప్రతిదానికి ఒక ఎమోషనల్ బ్లాక్తో కొద్దిగా బరెస్ట్ అవుతాడు, నో డౌట్. అది ఒప్పుకుందాం, అది యాటిట్యూడ్, అది కొంతమందికి ఉంటుంది. కానీ తను బిగ్ బాస్కి వచ్చిన విధానం ఒకటి ఉంటుంది, అంటే ఒక మైండ్ సెట్ పెట్టుకొని వచ్చాడు. ఆ మైండ్ సెట్టే తేడాగా ఉందనిపించింది. అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండాలి, ఉండటానికి నేను ఏమైనా చేయాలి. ఏమైనా చేయాలంటే ఏంటి, ఎవరిని నమ్మకూడదు. ఎవరైనా మంచి చెప్పినా కూడా దానిలో కూడా వీడు ఏ ఉద్దేశంతో చెబుతున్నాడా అని అనుమానంగానే చూడటం. అలానే ఎవరితో కూడా రిలేషన్ పెట్టుకోకూడదు, పెట్టుకున్నా కూడా అది అంటనట్టుగానే ఉండాలి, కానీ చూస్తానికి మాత్రం బాగా ఉన్నట్టు ఉండాలి. అట్లానే ఎక్కడ అవకాశం దొరికితే వెనకబడుతున్నాగానే తనకు తాను దాని అక్కడ ఏదో ఒక క్రియేట్ చేసుకోవాలి. సో నేను ముందుకు వెళ్ళాలి. అందరూ గేమ్ ఆడటానికే వచ్చారు, గేమర్సే, నేను కూడా గేమే ఆడాలి. దీనివల్ల ఏమవుతుంది, జెన్యున్గా ఉండలేకపోతున్నాడు, ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. అలాంటి తను మాట్లాడుతుంది నిజమా కాదా అని ఒక డైలమాలు ఎదురుంటారు. అలానే మనం మంచి చెప్తుంది కూడా తీసుకుంటున్నాడా లేదా అని ఒక డైలమా ఉంటాడు. నువ్వు ఎవరిని నమ్మట్లేదు, అలా అని చెప్పేసి నువ్వు ఎవరితో కూడా కరెక్ట్గా ఉండట్లేదు. అంటే ఆ ప్రీ మైండ్ సెట్తో వచ్చేసాడు. ఆ ప్రీ మైండ్ సెట్తో వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ పరిస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు తనలో ఆల్రెడీగా ఉన్న నేచర్ ఏదైతే ఉందో దానికి ఈ కంటెంట్ రెండూ కలిసి మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. అప్పుడు దాకా వీళ్ళు బాగా మాట్లాడితే హక్ చేసుకుని నీ అంత గొప్పవాడు లేడురా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అది గనక ఏదైనా టాస్క్ లో వచ్చి అబ్బాయికి ఏదైనా, అబ్బాయికి అని కాదు వేరే ఎవరికైనా సరే, ఇది కూడా కరెక్ట్, అది అబ్బాయికి నెగిటివ్ కాదు, ఎవరికైనా నెగిటివ్ అంటే యాంటీగా జరుగుతుంది అని అంటే వెంటనే వెళ్ళి వాయిస్ రైజ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, అబ్బో అందరూ ఇలాంటి వాళ్ళే అనుకుంటా అంటే తను మళ్ళీ ఏం చేస్తాడు, నమ్మకూడదని తనలో ఉన్న లోపల ఉన్న మణికంట చెప్తా ఉంటాడు, నమ్మమాకు క్లియర్. అదేంటంటే బిగ్ బాస్ చూసి ఎంతో కొంత ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి అన్న ఒక మైండ్, అలానే తనలో ఉన్న ఒక న్యాచురల్ గా ఎమోషనల్ గా అయ్యే ఒక స్ట్రెస్ ఉంటుంది తనలో. అది ఇది కలిపి చూస్తానికి ఎలా ఉంటుంది అంటే ఒక నిజంగానే మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఇది రియలా ఫేకా. నేనైతే క్లియర్ చెప్తాను, తనలో ఉన్న ఒక ఎమోషనల్ టచ్ కి స్ట్రాటజీ తోడు చేశాడు అంతే. ఈ ఎమోషనల్ స్ట్రాటజీ కలిసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, అక్కడ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నాకైతే క్లియర్ అర్థమైంది, అందరూ ఆ అబ్బాయి ట్రాప్ లో పడ్డారు అంతే, ఇంక్లూడింగ్ బీబీ టీం కూడా. ఇవాళ వాళ్ళకి ఏదో చేయాలనుకున్నారు, అది మొత్తం ఎప్పుడో మణికంఠ అయ్యింది. అసలు నాకు సార్ ఆ బోర్డు తీసేయండి, ఈ బోర్డు తీసేయండి, అసలు మణికంఠకి వేయమాకండి అని చెప్పేదాకా కూడా ఒక అందరూ అసలు కనీసం కామన్ సెన్స్ ఉందా, నబీల్ తప్ప ప్రతి ఒక్కళ్ళు నా అబ్బాయికే వేశారు. ఏం లాభం అది, తెలివిగా చేస్తున్నాడు. వీళ్ళందరూ కార్నర్ చేస్తున్నారు కాబట్టి నేను కార్నర్ చేయకూడదు అని అనుకుంటున్నారు. అలాగే అబ్బాయికి ఫస్ట్ నుంచి కూడా సపోర్టివ్ గా మోటివ్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి సరే ఓకే. మిగతా వాళ్ళు ఏమైపోయారు, హౌస్ లో 9 మంది ఉన్నారు, 9 మందిలో మీకు 2 వ్యక్తులు లేరా అక్కడ ఉన్న దాంట్లో ఇచ్చేయడానికి? సరే జెలసో సెల్ఫిష్ ఏదో ఒకటి చెప్పి మీరు సిల్లీ రీజన్ ఇవ్వండి వేరే వాళ్ళకి, అది నడుస్తుంది కదా. మీరు ప్రతిదానికి తీసుకెళ్ళి అబ్బాయికి అంటారా? ఇప్పుడు చూసారా, ఇప్పుడు 8 minutes అయింది, 8 minutes వరకు మేము మణికంఠ గురించే మాట్లాడుకున్నాం, మనం కూడా మణికంఠనే కార్నర్ చేస్తున్నాం, మాకు తెలియకుండా తన గురించి మాట్లాడుకున్నాం కదా. అలా జరుగుతుంది అనమాట హౌస్ లో కూడా. బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కంటెంట్ మనంతా మనం క్రియేట్ చేసుకోవడం, లేదు వేరే వాళ్ళు మనకి ఇవ్వటం, ఇక అదే జరుగుతుంది అనమాట. మనీకి అందరూ ఇస్తున్నారు, అది గుడ్ ఆర్ బ్యాడ్ మనందరం మాట్లాడుకుంటున్నాం. ఇందులో కొంతమంది కన్ఫర్మ్ గా అబ్బాయికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎందుకు అందరు ఇదే పనిలో ఉన్నారు, వాళ్ళందరూ ఫ్రెండ్షిప్లు వాళ్ళకైతే కావాలి. ఇప్పుడు పృథ్వీని వేస్తే విష్ణుకి ఏమైంది, గ్రూప్ గేమ్ కాదా? అలానే యష్మి వెళ్ళి పృథ్వీకి అను నిఖిల్కి వేస్తే ఏమైంది, అది గ్రూప్ గేమ్ కాదా? నబీల్కి అను మన ఫిరాక్ సీత వేస్తే ఏమైంది, పనిగా వేయొచ్చుగా, అది గ్రూప్ గేమ్ కాదా? నిఖిల్ డైనికాకి వేస్తే ఏమైంది, అది గ్రూప్ కదా. ఇంక దొరికింది ఒక్కడేనా, ఈ అబ్బాయి తప్ప ఇంకెవరు దొరకలేదా? మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడికి ఎవరికైనా ఈ ఆలోచన వస్తుంది. లేదు వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, ఇవాళ అబ్బాయిని అందరూ కలిపి తీసుకెళ్లి మిక్సీ వేసి రుబ్బేసి అంతా చేసి టాప్ 5 లో కూర్చోబెడతారు. ఇంకా ముందు కూడా అదే చేస్తారు, కూర్చోబెట్టేశారు మాక్సిమం. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకేం కూడా చూసిన తర్వాత, అది కూడా వైల్డ్ కార్డ్స్ లేరు అనుకోండి, ఎగ్జాక్ట్ గా టాప్ 5 కి వెళ్ళిపోయాడు మనకి. అంటే నాకు సార్ ఇవాళ బీబీ టీము నాకు సార్ ద్వారా ఏం చెప్పాలనుకుంది, మంచి వైఫ్ ఏదైతే చెప్పారో అది చూపించాల్సిందే అనిపించింది. అంటే ఒక 2 విషయాలు చెప్పాలనుకుంది. ఒకటి అంటే నాకు సార్ ఫస్ట్ లో చెప్పింది బాగుంది, ఇక కన్నీళ్ళకి పులి స్టాప్ పెట్టేయాలి. నువ్వు వెయిట్ చేసి ఎంత ఏడుస్తావు అంత వెయిట్ చేసి, అది కరెక్ట్ అండి. అది మనిషికి బాధలు ఏ మనిషికి ఉండవండి. భారతదేశంలో బెంజ్ కారులో వెళ్ళే వాడిని కూడా ఆపి ఒక 10 నిమిషాలు మీరు వాడి మాటలు వింటే మీ జేబులో ఉన్న 100 రూపాయలు అడుక్కొని ఇచ్చొస్తారు.
అన్ని బాధలు ఉంటాయి. వాడు చెప్తాడు, మనకే భయం వేస్తుంది. ఓ నాయనో బెంజ్ కారు వెళ్ళేవాడికి ఇన్ని బాధలు ఉంటాయా, మనమే చాలా బెటర్ రా అనిపిస్తుంది. ఎవడికి లేవండి కష్టాలు, కదిలించి చూడండి కన్నీళ్ళు జలపాతంలా కారతాయి అన్నమాట. అలా కదిలించేవాడు లేడనో, మన బాధ వినేవాళ్ళు లేరని చెప్పి లోపల కుమిలిపోయి సొసైటీకి నా కన్నీళ్ళు చూపించకూడదు అని చెప్పేసి ఆ కన్నీళ్ళని ఎప్పుడంటే బయటికి ఎప్పుడు వస్తానా అని నిత్యం విపరీతంగా మనతో ఫైట్ చేసి బయటికి రావాలనుకున్న కన్నీళ్ళని నిత్యం ఓడిస్తూ పోరాడుతూ మనలో మనమే దిగమింగుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారన్నమాట. అదే మరి లైఫ్ అంటేనే అదే. కన్నీళ్ళతో అది దానికి విలువ ఉండాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఆ కన్నీళ్ళకి విలువ ఉండదు. ఇవాళ ఆ కన్నీళ్ళకి క్లాస్ బీకారు మాస్, అంతే సింపుల్. బాగుంది, అది అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇక అది అలానే కంటిన్యూ అయిపోయి వీళ్ళంతా కంటిన్యూ చేసి పొలో అని చలో అని మణికంఠ అందుకే అన్నమాట, టార్గెట్ చేస్తూ టాప్లో ఉంచుతున్నారని. వాస్తవం అది. కానీ అది కొంత మార్చుకుంటాడేమో అనుకుంటున్నాను నేను, అది కొంత యూజ్ అవుతుందో అనుకుంటున్నాను నేను. మేబీ లేదంటే అబ్బాయి స్ట్రాటజీ నేను ఏమనుకున్నాను అదే పాడిందరా ఇవాళ మొత్తం నాకు సరుకు నా ట్రాప్లో పడ్డారనుకుంటే మనం ఏం చేయలేదు. అలా ఏం కాదులేండి. ఇప్పుడు అబ్బాయి పప్పులే ఉడుకు ఇంకా నెక్స్ట్ మండే నుంచి ఇప్పుడు అంతా కూడా అటువైపు హవా ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది సప్రెస్ అయిపోతుంది, అది కనపడదు. అంటే వాళ్ళు చెప్పింది 3 పాయింట్లు. నా గేమ్ నాది, నేను నా ఆట నేను ఆట, ఇదే ఆలోచిస్తున్నాడు. మిగతా వాళ్ళని అసలు పట్టించుకోవటం లేదు. అది క్లియర్, అదే జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే స్ట్రాటజీ అనాలా, కానీ ఉండాలి నేను తపన, ఆ తపనలో వచ్చేది అదే చెప్పగా తనలో ఉన్న ఒరిజినల్ నేచర్ కి ఈ స్ట్రాటజీ 2 క్లబ్ అయ్యి ఇంకొక కస్టమైజ్డ్ బిహేవియర్ బయటకు వచ్చింది అనమాట అది. సో అదండి మొత్తానికి ఎక్కువ. అలా అని అబ్బాయి ఏమి అన్ని కూడా కావాలని అయితే ఏం చేయట్లేదు. అబ్బాయికి జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా చేస్తున్నాడేమో అని ఒక మన జ్యోతిషం చేశాడు, సూపర్ చేశాడు. అలా ఉంటే ఆడియన్స్ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతారు కామ్ గా అనమాట. సరే ఇప్పుడు మనకింట గురించి వదిలేసేద్దాము. మణికంఠ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు. శని ఆదివారాలు వస్తే మాత్రం విష్ణు కనపడుతుంది, మిగతా అంతా విష్ణు పృథ్వీ చుట్టూ తిరుగుతుంది. ఇదే నా ఒపీనియన్. నాకైతే అదే జరుగుతుంది కూడా. ఎందుకంటే నాకు సార్ మాట్లాడటానికి, నాకు సార్ మాట కలపటానికి ఒక విష్ణు కావాలి, జోక్స్ వేయడానికి. ఇంకా అవసరం లేదులేండి. నెక్స్ట్ వీక్ నుంచి అవినాష్ వస్తాడు కదా, అవినాష్ తో ఆడుకుంటారు బిగ్ బాయ్. అప్పటికి వాళ్ళు నాకు సార్ చెప్తారు, నీలో ఫైర్ కావాలంటే పని చేస్తుంది. ఫైర్ ఎలా ఉంటుంది సార్ వస్తుంది, ఏం పర్లేదు అన్ని బయటికి తీసుకొస్తారు. వచ్చేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో కట్ చేసి రీల్స్ చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళతో గొడవ ఆడితే ఎలా ఉంటది, వీళ్ళ బిహేవియర్ కి వీళ్ళ బిహేవియర్ యాడ్ అయితే ఎలా ఉంటది అని చెప్తారు. నిజంగా చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ గా యాడ్ చేశారు వాళ్ళు కూడా. కానీ చాలా క్యూట్ గా, చబ్బీగా, బబ్బీగా, ఫన్ ఎంటర్టైన్మెంట్ నాగ్ సార్ తో బాగా కుదిరింది అది. కానీ ఈ 2 days కి పరిమితం అయితే ఆడియన్స్ అంతగా అట్రాక్ట్ అవ్వరేమో. మరి అమ్మాయిలో అది రావాలి, అది కొంత ఇది వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఇక నెక్స్ట్ సార్ అలాగే ఆదిత్య ఓం గారు చాలా తను ఎప్పుడు కూడా ఆయన కరెక్ట్ గానే ఫస్ట్ ఆయనకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. లాంగ్ లైఫ్ మీకు ఉండాలి, దేవుడు భగవంతుడి అందరూ మీకు తోడుగా ఉండాలి. మంచి హ్యూమన్ బీయింగ్, గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే అందరికి నవ్వుతా అని చెప్పారు. పనిచేసేటప్పుడు కూడా ఇదేం కాదు, మీరు ఆడాలి, గట్టిగా ఆడాలి అన్న ఆలోచనతోనే ఇచ్చానని చెప్పేసి నెగిటివ్ చెప్పేది కూడా పాజిటివ్ రూపంలో చెప్పారు. యష్మి క్లియర్ అని చెప్పారు, బాగానే చెప్పారు. వాళ్ళ యష్మి వాళ్ళ ఫాదర్ మాటలు కూడా నాకు సార్ బాగా చెప్తారు. నాకు అదే అర్థం కాలేదు సార్. వాళ్ళ ఫాదర్ చెప్పిన 4 మాటలు 2 మాటలు అని అమ్మాయి నుంచి ఏడుస్తుంది కాబట్టి కంటెంట్ వస్తుంది, ఓకే. మణికి కూడా వాళ్ళ వైఫ్ ఏం చెప్పారో కొంచెం చెప్తే అబ్బాయి కొంచెం మోటివ్ వస్తుంది కదా. అమ్మాయి ఏం చెప్పిందని ఒక ఆలోచన వస్తే ఇలా కాదు ఇలా అని నేను సపోర్ట్ గా ఉన్నాను. దానికి ఓ సెపరేట్ ఎపిసోడ్ మణికంఠకి స్పెషల్ కంటెంట్, అది మీరు ఏం బాధపడక్కర్లా. అది ఉంటే చాలా బాగుండేదేమో అని అనిపించింది. సరే నవీల్, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే, నీకు ట్రాఫీ వస్తే నాకు ట్రాఫీ వచ్చినట్టే అని చెప్పేసి ఆదిత్య గారు చెప్పారు. నిజంగానే వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి కూడా ఏ మాట కామాట ఫస్ట్ నుంచి ఆదిత్య గారిని అందరూ ఏంటి ఇట్లా అని అందరూ కార్నర్ చేసిన నబీల్ ఎప్పుడు కూడా నువ్వు చెప్పన్నా, నువ్వు ఎన్ని చెప్తావో నాకు చెప్పు, నువ్వు చెప్పే అంటే నాకు గైడెన్స్, నాకు మనీ మోటివ్ ఎంతసార్లు ఇస్తారు. నబీల్ ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఒక పాయింట్ దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ కొద్దిగా యాక్టివ్ అయింది. అలానే బిగ్ బాస్ హౌస్ లో నబీల్ కి ఆ టర్నింగ్ పాయింట్ ఆదిత్య గారిని ఇమిటేట్ చేయడం. అప్పటి నుంచి నబీల్ గ్రాఫ్ పెరిగిందనే చెప్పాలి. దాని ముందు కూడా తను ఆడిన టాస్క్లైనా కావచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఆ రోజు నుంచి బయటపడిందని నేనైతే ఖచ్చితంగా. అబ్బాయి ఇప్పుడు ఏం చేసినా ఒక చోట నవ్వుతో మాట్లాడు సార్, అది కూడా నవ్వు వస్తుంది అనమాట ఇప్పుడు కొద్దిగా అది చేసిన కాడి నుంచి. కానీ అబ్బాయి ఒక స్ట్రాంగ్, అంటే ఒక నబీల్ అంటే ఇంతవరకు యాక్చువల్ గా జనాలకి అందరికి ఎవరికి తెలియదు. అది యూట్యూబర్స్ చాలా తక్కువ మందికి, అంటే
అంటే అబ్బాయికి ఉన్న ఫాలోవర్స్ మాత్రం నాకు నిజం యాక్చువల్ అయితే మాకు తెలియదు అసలు నబీల్ ఎవరు. అలాంటిది ఇంతమందికి నబీల్ తెలిసి అలాగే ఇంతమంది ఫ్యాన్ ఫాలో ఇంకా పెంచుకున్నాడు. తన ఇన్స్టా ఫాలోవర్స్ ఇప్పుడు ప్రెసెంట్ తన ఎక్కువగా పెరిగింది అనమాట. వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ కి అంత బాగా తన పేరు తెచ్చుకున్నాడు. చాలా బాగా అనిపించింది తన. అలాగే ప్రేరణని ఇవాళ చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే ప్రేరణ కూడా అట్లాగే గట్టిగా ఆడుతుంది. నిజంగా చెప్పాలంటే ప్రేరణ బాగా డెసిషన్ తీసుకునే దానిలో కూడా చాలా బాగా యష్మి ఒక మాట అంటది, జలస్ అనే ట్యాగ్ ఇచ్చి ఎందుకో ఈ మధ్య గేమ్ అని ఆలోచిస్తూ ఎమోషన్స్ గురించి పట్టించుకోవట్లేదేమో అని. ఎమోషన్స్ ఆడితేనేమో ఎమోషన్స్ వాళ్ళే అన్నారు, ఎవరు మణికంటారు అంటారు అలానే గేమ్ గురించి ఆలోచిస్తేనేమో గేమ్ గురించి ఎమోషన్స్ గురించి పట్టించుకోవట్లేదు అంటది. అది నాకు అర్థం కాదు లాజిక్ ఏంటో. కానీ అక్కడ నాకు సార్ అన్నారు చూసారా, సంచాలక నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావు అనగానే అక్కడ పక్కన తనైతే ఎందుకంటే ఆ రోజు ఎన్ని తిట్లు తిట్టిందో అమ్మాయిని, అసలు ఎట్లా సంచాలక ఎలా చేసింది అట్ట ఇట్ట 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 అట్ట అని చెప్పి ఎన్ని మాట. ఇప్పుడు నాకు సార్ చెప్పగానే స్టన్ అయిపోయింది అమ్మాయి. అక్కడ ఇంకేం చెప్ప, నిజంగానే సార్ బాగా చేసింది సార్. పృథ్వీ కూడా మంచి క్లాప్స్ పడ్డాయి. బాగా ఆడుతున్నావు, దమ్ముగా ఆడుతున్నావు. మొదటి 2-3 వారాలు జాగ్రత్తగా నిజంగా కూడా ఫస్ట్ నుంచి ఒక్కొక్క వారం నాకు సార్ చెప్పిన ప్రతి పాయింట్ ని కూడా నెక్స్ట్ వారానికి అది తగ్గించుకొని మళ్ళీ ఇచ్చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వారం ఏం చెప్పారు. ఇక్కడ ఒకటి నచ్చింది పృథ్వీలో, అంటే పృథ్వీలో కొద్దిగా అగ్రెసివ్ గా ఆడతాం, ఫిజికల్ గా ఉంటాం, అవి పెద్దగా ఏం కాదు. అది బాడీ మీద వచ్చే ఫిజికల్ స్ట్రెంత్ నాకు ఉంది కదా వస్తుంది కదా, అది అంతా ఓకే, అది పెద్ద విషయమే కాదు. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు కొంతమంది తన వైపు పొసెసివ్నెస్ చూపిస్తున్నారు. అంటే మంచోడనో లేకపోతే పెద్ద నచ్చాడనో, రాంగ్ వేలో కాదు, కొంత పొసెసివ్నెస్. అంటే అబ్బాయి అయితే మంచిగా ఉంటాడు, మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు యష్మి కావచ్చు, ఇటు పక్కకు వచ్చేసరికి విష్ణు కావచ్చు. ఎంత పొసెసివ్నెస్ ఉన్నా, అవతల వాళ్ళ నుండి కొంత పొసెసివ్ ఉన్నా, తన కంట్రోల్లో ఉండే విధానం మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే. దాని అడ్వాంటేజ్ గా తీసుకొని ఏదో కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇంతకుముందు మన చేతుల్లో చూసాం కూడా చాలా ఇలాంటివి. అసలు వాళ్ళు ఆటలే పోయి ఎక్కడికో వెళ్ళిపోయి రచ్చరచ్చ చేసేసారు. అలా కాకుండా తన గేమ్ తను ఆడుతూనే ఆ క్యూట్ పొసెసివ్నెస్ ని ఎంజాయ్ చేస్తూనే దాన్ని ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెడుతున్నారు. అదే నేర్చుకోలేకపోతుందో విష్ణు అనిపించింది నాకు. ఈ అబ్బాయి ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడో, విష్ణు కూడా అది ఎంతవరకు చేయాలో అక్కడే చేయాలి, చేసి మిగతా ఆట ఆడాలి. అది కాకుండా 24/7 విష్ణు అదే ట్రాక్ లో కనుక ఉంటే అప్పుడు ఆటోమేటిక్ ట్రాక్ తప్పిద్ది అనమాట. నాకు ఆ ఒక్క విషయం నాకు బాగా నచ్చింది. అవును, ప్రతిదీ తీసుకుని గేమ్ లోకి వెళ్ళిపోతాడు. ఏదైనా విషయం తీసుకున్న విషయం డైరెక్ట్. ఇప్పుడు విష్ణుని మిగతా వాళ్ళని సెలెక్ట్ చేయాలి అన్న టైంలో కూడా టక్ నోరు తెలిసి విష్ణు అని చెప్పేయచ్చు. కానీ అబ్బాయి అలా చెప్పడు. ఆ డెసిషన్ అందరితో తీసుకొని దాని తర్వాతే వాళ్ళు ఓకే అంటే ఓకే అని చెప్పారు. అట్లానే ఇంకొకటి ఏంటంటే నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ ఈ నలుగురు మీద మన తెలుగు వాళ్ళకి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. ఇది కామన్ గా వస్తుంది. చాలా కామెంట్ బాక్సుల్లో కూడా ఇప్పటికే ఆ టైప్ ఆఫ్ ఒక వార్తని సర్క్యులేట్ చేస్తున్నారు, కన్నడ వెర్స్ తెలుగు అని. మన వాళ్ళు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయరు, మన వాళ్ళకి అంతా కన్నడ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళంతా వచ్చి మనం డామినేట్ చేస్తున్నారు అని ఒక వెర్షన్ని మరి స్ట్రాటజికల్ గా కావచ్చు, వాళ్ళకి అనిపించి కావచ్చు చేస్తూ ఉండొచ్చు. నాకు కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, అంటే వీళ్ళకి ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంత సేఫ్గా ఏమన్నా ఆడుతున్నారా, గ్రూప్గా ఏమన్నా ఆడుతున్నారా. ప్రేరణ, నిఖిల్, యష్మి, పృథ్వీ వీళ్ళందరూ బెంగళూరు కండవారు కాబట్టి వాళ్ళకి అలా ఏమన్నా ఉందా, అది ఉన్నదా లేదా అని పక్కన పెడితే మిగతా వాళ్ళతో వీళ్ళ రిలేషన్ ఎలా ఉంది, గుడే కదా, కొద్దో గొప్ప. అలా గనక నిజంగా ఆడితే గనక ఇన్ కేసు ఫ్యూచర్లో ఇలానే కంటిన్యూ అయితే అది వాళ్ళకే నష్టం, సమస్య లేదు దానిలో. ఆ ఫీలింగ్ తీసుకురాకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళదే. ఇప్పుడు దానికి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఇప్పుడు చూడు, యష్మి మొన్న ఒక చిన్న టాస్క్లో తేడా వచ్చేసరికి ప్రేరణ గురించి ఏం చేసింది, రచ్చ రంబోలా చేసింది. అలా నిఖిల్ కూడా తేడా వస్తే చేస్తాడు. అంటే ఎక్కడో చోట కనపడుతుంది కానీ అలా అని చెప్పి వాళ్ళు ఇండివిజువల్ గేమే ఆడుతున్నారు. కలిసి ఉన్నా కూడా జాతి ముదుళ్ళు, అంటే ఒక్కొక్కళ్ళు మేం గెలవాలి అని ఉంటారు వాళ్ళు. అలా కనపడతారు కానీ ఎవరి ప్లానింగ్ లో ఉన్నాయి వాళ్ళకి. సో అది హగ్ నబీల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ, నిఖిల్. నాకు ప్రేరణకు హగ్ ఇచ్చినప్పుడు అనిపించింది నిజంగా ఆదిత్య గారు, ఎందుకంటే ప్రేరణ నామినేట్ చేసింది ఈ వీక్. ప్రేరణ, యష్మియే నామినేట్ చేస్తారు, కానీ ప్రేరణని తీసుకెళ్లి హగ్ దాంట్లో పెట్టడం అనేది నాకు ఆశ్చర్యం వేసింది. ఎట్లా ఎక్కడో చోట మూల అనిపిస్తుంది కదా, నువ్వు నామినేట్ చేయడం వల్లే నేను బయటకు వచ్చాను అని చెప్పేసి. కానీ ఆయనకు అలాంటి ఏమీ లేదు చూసారా. కానీ ఇక్కడే కాదు, నిన్న జరిగిన దీంట్లో చీఫ్ టాస్క్ లో కూడా తననే సెలెక్ట్ చేసుకుంటారు. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. మనకు ఆ విషయాన్ని ఇది తెలిసేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది ఆదిత్య గారి గురించి. ఆయన బాగానే ఆడారు ఇప్పుడు
దాకా ఆయన ఆడేదానికి ఆయన 100% ఆయన ఇచ్చారు, ఎక్కడ ఆయన ఇవ్వలేదు. కాకపోతే సైలెంట్ గా ఉండటం ఒకటే తప్ప ఇంకేమీ లేదు. కానీ మిగతాదంతా హౌస్ క్లీనింగ్ కానీ ప్రతిదీ కూడా ఆయన చాలా బాగా ఇచ్చేశారు. ప్రతిదీ పాయింట్ అంటే ఇది నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత చేసేయాలి, అంతవరకే, అక్కడ దాకా క్లియర్ చేశారు. కానీ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదని కూడా అనిపించింది. అలాగే ఆయన ఇంకా తట్టుకోలేరు ఇంకా బిగ్ బాస్ ఇంకా ముందు అని అనిపించి బయటకు వచ్చేసినా బాగుండేదేమో అని కూడా అనిపించింది. సో ఏదైతే ఇంటెన్షన్ తో వచ్చాడో అది సక్సెస్ అయినట్టు. 4 రోజులు ఉన్నారు, తెలుగు వాళ్ళకి మళ్ళొక్కసారి పరిచయం అయ్యారు. లైఫ్ అంతా తెలిసిపోయింది, అంటే లైఫ్ అంతా అంటే నేను చాలా అనుభవించేశాను ఈ 1 month లో, నేను చాలా చూసేసాను అని. మనము కేవలం టాస్కులు, నామినేషన్లు, ఆ బిహేవియర్ చూసి వాళ్ళ లైఫ్ ని మనం జడ్జ్ చేస్తాం. అసలు తప్పది. వాళ్ళ రియల్ లైఫ్ చూస్తే మన మీద మనకే ఒకసారి అసహ్యం వేస్తుంది. అమ్మో అంత గొప్పవాళ్ళ, అలా చేస్తున్నారా, అంత సెటిల్డా, లేకపోతే అంత మంచి మళ్ళు చేస్తున్నారా అని. మనం కేవలం ఆట వరకు మాత్రమే చూసి మనం వాళ్ళని తక్కువ అంచనా వేస్తాం. నువ్వు చూస్తుంది ఒక ఆటలో మాత్రమే, జీవితంలో కాదు. మనం అతని ఆట చూస్తున్నాం అంతే, తన జీవితాన్ని చూస్తలేదు. తన జీవితాన్ని చూడాలంటే తనతో పాటు కొంత ట్రావెల్ అవ్వాలి. అప్పుడు అసలు ఆ వ్యక్తి ఏంటో తెలిసింది, ఆ వ్యక్తి మీద గౌరవం కూడా పెరిగింది. సేమ్ నాకు ఎప్పుడు కూడా బిగ్ బాస్ అసలు నచ్చంది అదే. ఎవరైతే కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో, హైకి మాట్లాడుతున్నారో, వీళ్ళు కనుక అవతల వాళ్ళని చిన్న చూపు చూస్తే, అలా మాట్లాడలేని వాళ్ళని చిన్న చూపు చూస్తే నాకు ఎందుకు పర్సనల్గా అస్సలు నచ్చదు. ఎందుకంటే నువ్వు మహా అయితే తోపు అయితే ఆ గేమ్లో అలా నామినేషన్ పాయింట్ చెప్పేటప్పుడు, టాస్క్లు ఎదురదీసి మాట్లాడేటప్పుడు, అంత మించే. కానీ లైఫ్లో చూసుకుంటే వాళ్ళకి వీళ్ళకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ఎదుటి వ్యక్తి ఒక చిన్న వీక్నెస్ని పట్టుకొని గేలి చేయడం మొదలు పెడితే అది ఎప్పుడు మంచిది కాదు. కానీ వీళ్ళందరూ మనకు తెలిసిన బిగ్ బాస్ హౌస్ లో అలా చేస్తారు. బయటికి వెళ్ళినట్టు మాత్రం భలే మామూలుగా బట్టర్ పూసి పంపిస్తారు అనమాట. బయటికి వెళ్ళి మళ్ళీ ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండి సపోర్ట్ చేస్తారేమో అని చెప్పేసి కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. సో అది నార్మల్, అది కామన్, అది ఉండాలి అన్న ఆలోచన, అలాగే ఏదో సాధించాలన్న ఆలోచన ఎవరిలో అందరిలో ఉంటది కాబట్టి అది దానిలో తప్పు లేదని అనిపిస్తుంది ఒక్కోసారి. సో అలా జరిగింది. ఇవాళ నైనికాకి కూడా మంచి క్లాస్ చెప్పారు, ఇంకా కనపడాలి అని. ఇంకా కనపడాల్సిన అవసరం లేదు, అమ్మాయి ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయడానికి రెడీలో ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదు అమ్మాయి గేమ్ అని అనిపించింది. ఎంతమంది ఉంటారు లోపల? 8 numbers, 8 మళ్ళీ 16. రీలోడ్ బిగ్ బాస్ రీలోడ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అవినాష్, రోహిణి, అలానే హరితేజ, నైని, పావని, మెహబూబు, చేసి తేజ, ముక్కు అవినాష్, సో గంగవ్వ ఎంత చేస్తున్నారు వాళ్ళకే తెలియాలి. మరి ఆ ప్లానింగ్ ఏంటో అంటే కొద్దిగా ఏంటంటే టీఆర్పీస్ పెంచడానికి కొద్దిగా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు పంపిస్తుంది కొంతకాలం. అంటే రూరల్ ఏరియాలో నుంచి టీఆర్పీ రావట్లేదని ఆ గంగవ్వ వస్తే తీసుకొస్తారని ఒక చిన్న టాక్. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అయినా కానీ ఒక 2-3 hours 2-3 weeks మాత్రమే ఉంచగలరు. ఎందుకంటే ఆ ఏరియా హౌస్ ని క్యాప్చర్ చేయడానికి అయితే బ్రహ్మాండమైన వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు హౌస్ ని క్యాప్చర్ చేస్తారు, నో డౌట్. చాలా లాగేసుకుంటారు చేతిలోకి. వాళ్ళ ముందు మరి వీళ్ళు మిగులుతారా, లేదు వాళ్ళే వీళ్ళు మింగేస్తారా, అసలు ఏంటో అని చూడాలి. బాగుంటుంది అనుకుంటున్నాను. మండే నుంచి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మరి వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఎలా యూనిటీగా వాళ్ళ క్లాన్ పేరు కూడా రాయల్స్ అంట. మరి వీళ్ళ క్లాన్ పేరు శక్తి పెట్టుకుంటారా, కాంతారా పెట్టుకుంటారా మరి తెలియదు, కానీ వీళ్ళ క్లాన్ పేరు రాయల్స్ అని పెట్టారు. అలా జరిగింది. సరే, రేపు సండే ఎపిసోడ్ కోసం మీరందరూ వెయిట్ చేస్తాం, మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆ సండే ఎపిసోడ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.